ఇక్కడ ఎమోషన్స్ రావడం తప్పు కాదు, తప్పు కానే కాదు. మనిషి అన్నాక ఎమోషన్స్ రావాలి, ఎమోషన్స్తోనే బతకాలి. కానీ ఎమోషన్స్ వచ్చిన తర్వాత వాటి నుంచి మనం ఒక పాఠం నేర్చుకోవాలన్నమాట. అది మంచి ఎమోషన్ అయితే ఇంకా బెటర్‌గా మన లైఫ్ తీసుకెళ్ళాలి. మళ్ళీ అక్కడ ఆపేయకూడదు. అది నెగెటివ్ ఎమోషన్ అనుకోండి, లేదా ఒక హేట్రెడ్ కానీ, ఒక డిప్రెషన్ కానీ, ఒక ఫెయిల్యూర్ కానీ ఏదైనా, దానిలోంచి మనం బయటకొచ్చి పాఠం నేర్చుకుని ఇంకొకసారి ఆ తప్పు చేయకుండా ఉండాలి. అంతేగాని సేమ్ అక్కడే స్టక్ అయిపోయి, అదే ఎమోషన్‌లో ఉండిపోయి, అక్కడే సఫరింగ్ చేస్తూ, ఆ సఫరింగ్‌లోనే ఆనందం పొందుతూ చాలామంది ఇంక నా బతికింతే, నేను ఇంతే ఉంటాను, ఈ సఫరింగే నాకు బావుంది, నేను చాలా సాడ్‌గా ఉన్నాను, ఆ సాడ్‌లోనే ఆనందం పొందుతూ ఉంటారనమాట. ఇది చాలా తప్పు. మనకి ఎప్పుడైతే ఆ ఎమోషన్ ఉంది, ఆ ఎమోషన్ వల్ల మనకు నష్టం జరుగుతుంది అని అర్థమైందో, అర్థమైన వెంటనే ఇమ్మీడియేట్‌గా దాన్ని పక్కన పెట్టేసి, ఆ ఎమోషన్‌ని పాజిటివిటీ వైపు చానలైజ్ చేయాలనమాట. మంచి వైపు చానలైజ్ చేయాలి. ప్రతి ఒక్క జీవితంలో, అంటే చాలామంది జీవితాల్లో ఒక ఛాలెంజ్ అనేది ఏదో ఒక టైంలో వస్తదనమాట. ఆ ఛాలెంజ్ వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా తీసుకుంటాం? దాన్ని దాటి బయటికెలా వస్తాం? ఎన్ని గంటలు, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు అదే ఎమోషన్‌లో బతుకుతాం? అది చాలా ఇంపార్టెంట్ అనమాట. కొన్నిసార్లు మనకు బాగా ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత ఎంత పెద్ద ఛాలెంజ్ వచ్చినా, ఎంత పెద్ద ఎమోషన్ వచ్చినా సరే, మనం ఎమోషన్‌ని క్యారీ చేస్తూనే మన పని మనం చేసుకుంటాం. లేదా కొంతకాలం ఆలోచించి ఆ ఎమోషన్‌ని పక్కన పెట్టేసి మన పని మనం చేసుకుంటాం అనమాట. ఎవరైతే తెలివిగల వ్యక్తి ఉంటారో జీవితంలో, ఎంత పెద్ద ఎమోషన్ రానివ్వండి, అది హ్యాపీనెస్ కావచ్చు, సాడ్‌నెస్ కావచ్చు, ఏదైనా జరగనివ్వండి, అవన్నీ పక్కన పెట్టి ఆ ఎమోషన్స్ ఇవే, కేవలం ఎమోషన్స్ మాత్రమే, వీటిని నేను కంట్రోల్ చేసుకోగలను అని ఎవరైతే గట్టిగా అనుకుంటారో వాళ్ళే లైఫ్‌లో ముందుకెళ్ళగలరు. వాళ్ళే లైఫ్‌లో పీస్‌ఫుల్‌గా ఉండగలరనమాట. చాలామంది తెలియక, అంటే ఎమోషన్ అంటే హ్యాపీనెస్ అనో, సాడ్‌నెస్ అనో ఇదంతా కాదు. లైఫ్‌లో పీస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి, మన ఎమోషన్స్‌తో మనం క్యారీ ఫార్వర్డ్ అవ్వకుండా, మన ఎమోషన్స్ మనల్ని ఎలా తీసుకెళ్తున్నాయి, ఎలా డ్రైవ్ చేస్తున్నాయి, ఎలా చానలైజ్ చేస్తున్నాయి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది తెలియకే చాలామంది నష్టపోతుంటారు.